హాయ్ అండి. చాలామంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు విసుగు చెందేదైతే ఇక్కడేనండి. ఫిట్టింగ్ కుట్ల దగ్గరే విసుగు చెందుతారు. అంతా బాగానే కుడుతున్నానే ఈ ఫిట్టింగ్ కుట్ల దగ్గర ఎందుకు సరిపోతలేదు, వంకరలు వచ్చేస్తున్నాయి అనేసి చాలా ఇసుగు చెంది టైలరింగ్ చేయాలంటేనే విసుగుదల వస్తుంది వాళ్ళకి. వంకల్లో సరిపోతే నడుంకడ సాలినట్టు, నడుంకడ సరిపోతే మధ్యలో నడుంకడ సాలినట్టు, ఈ విధంగా రకరకాలుగా వంకరల కింద వచ్చేసి ఫిట్టింగ్ కుట్టు అస్సలు కుదరదు. దీనికి కారణం అయితే కటింగేనండి. బ్లౌజ్ కటింగ్ లో మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్సే ఈ స్టిచ్చింగ్ లో చుక్కలను చూపిస్తుంది. చెయ్యి చివరి ఫిట్టింగ్ కుట్టు, చంకలో ఫిట్టింగ్ కుట్టు మీ ఆది బ్లౌజ్ తో ఈ విధంగా కొలుస్తారు కదా, కరెక్ట్ గా ఎక్కడైతే కుట్టు ఉందో ఆ కుట్టులు తినంగా కుట్టులు రావాలన్నట్టు ఆ సైడ్. ఇదిగోండి ఛాతీ ఫిట్టింగ్ కుట్టు అయితే ఈ విధంగా కొలుచుకోవాలి. నడుం ఫిట్టింగ్ కుట్టు కూడా క్రాస్ బెల్ట్ దగ్గర కొలుచుకోవాలి. మీకు ఆది బ్లౌజ్ ఫిట్టింగ్ కుట్లు కరెక్ట్ గా రావాలంటే ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే మీ ఆది బ్లౌజ్ మెడ ఎంత ఉందో, చంక ఎంత ఉందో, హైట్ ఎంత ఉందో, వెడల్పు ఎంత ఉందో సేమ్ టు సేమ్ మీ మెజర్మెంట్ తీస్తేనే మీకు పక్కాగా జాయింట్లు చక్కగా వస్తాయి. లేదంటే ఫిట్టింగ్ కుట్లు వంకరలు వచ్చినాయి అంటే వెనకాల చంక దగ్గర ఎదర చంక దగ్గర ముడతలు వచ్చేయడము, అలాగే లూజ్ వచ్చేయడము అసలు ఫైనల్ గా జాకెట్ అయితే కుదరదు. మెడని కాస్త పెద్ద చేసినా, లేదంటే చిన్న చేసినా, లేదంటే చంక కొలతలు తారుమారు చేసినా మీకు ఫిట్టింగ్ కుట్లు కుదరవని గుర్తుపెట్టుకోండి.